గ్రీన్లాండ్ ప్రపంచం యొక్క ఉత్తర అంచున ఉన్న మంచుతో కప్పబడిన విశాలమైన ద్వీపం. ఈ ప్రాంతం ప్రశాంతంగా, నిర్జనంగా మరియు ఒంటరిగా కనిపిస్తుంది. అయితే వాస్తవం ఏమిటంటే, నేడు గ్రీన్లాండ్ ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన మరియు ప్రమాదకరమైన సరిహద్దులలో ఒకటిగా మారింది. వాతావరణ మార్పుల కారణంగా మంచు కరుగుతున్నందున గ్రీన్లాండ్ ఉపరితలం క్రింద దాగి ఉన్న అరుదైన ఖనిజాలు, చమురు, గ్యాస్ మరియు వ్యూహాత్మక సముద్ర మార్గాలు ప్రపంచంలోని ప్రధాన శక్తులను ఆకర్షిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఇప్పటికే అక్కడ సైనిక ఉనికిని కలిగి ఉంది. డెన్మార్క్ అధికారికంగా పాలన చేస్తోంది. కాని నిజం ఏమిటంటే, గ్రీన్లాండ్ పూర్తిగా స్వతంత్రంగా లేదా సురక్షితంగా లేదని భావిస్తోంది. నేడు గ్రీన్లాండ్ యొక్క అతిపెద్ద ఆందోళన దాని భవిష్యత్తు ఏమిటనేది కాదు, కాని దానిని ఎవరు తన చేతుల్లో ఉంచుకుంటారు అనేది. గ్రీన్లాండ్ పట్ల యునైటెడ్ స్టేట్స్ ఇటీవల చూపిన ఆసక్తి దాని నాయకులను మరియు ప్రజలను ఆందోళనకు గురిచేసింది. యునైటెడ్ స్టేట్స్ దీనిని తన జాతీయ భద్రతకు బహిరంగంగా అనుసంధానిస్తోంది. సైనిక విస్తరణ, ఆర్కిటిక్పై నియంత్రణ మరియు రష్యా మరియు చైనాలను నిరోధించడం అనే ముసుగులో యునైటెడ్ స్టేట్స్ గ్రీన్లాండ్పై తన పట్టును మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. తమ అనుమతి లేకుండా ఒకరోజు తాము ఒక సూపర్ పవర్ యొక్క సైనిక బంటుగా మారుతామని భయపడటం ప్రారంభించారు. చాలా కాలంగా గ్రీన్లాండ్ రక్షకుడిగా పరిగణించబడుతున్న డెన్మార్క్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడటం లేదు. నాటో రాజకీయాలు, యూరోపియన్ ఒత్తిళ్లు మరియు అమెరికాపై ఆధారపడటం మధ్య డెన్మార్క్ కూడా సందిగ్ధంలో ఉంది. అందుకే డెన్మార్క్ ఇకపై తమను ఎక్కువ కాలం రక్షించుకోలేదనే భావన గ్రీన్లాండ్లో పెరుగుతోంది. ఈ అశాంతి మధ్య గ్రీన్లాండ్లో ఒక కొత్త ఆలోచన ఉద్భవించింది. మనం ఒక సూపర్ పవర్తో కలిసి ఉండాలంటే శక్తివంతమైనది మాత్రమే కాకుండా మనల్ని గౌరవంగా చూసే దేశంతో ఎందుకు కలిసి ఉండకూడదు? గ్రీన్లాండ్ రాజకీయ మరియు బహిరంగ చర్చలలో భారతదేశం పేరు ఇక్కడే కనిపించడం ప్రారంభిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై అమెరికాను ఎదుర్కొన్న ఏకైక దేశం భారతదేశమని గ్రీన్లాండ్ నాయకులు మరియు మేధావులు విశ్వసిస్తున్నారు. ఘర్షణ లేకుండా మరియు లొంగకుండా. భారతదేశం యొక్క వ్యూహాత్మక స్వాతంత్ర్యం, స్వావలంబన సైనిక శక్తి మరియు బహుళ ధ్రువ ప్రపంచం యొక్క దృక్పథం గ్రీన్లాండ్ను ఆకర్షిస్తాయి. భారతదేశం భూభాగాన్ని మింగడానికి కాదు, భాగస్వామ్యం మరియు భద్రతను అందించడానికి వస్తుందనే భావన ఏర్పడటం ప్రారంభిస్తోంది. క్రమంగా పెరుగుతున్న అమెరికా ఒత్తిడిని నివారించాలంటే భారతదేశాన్ని తీసుకురావాలనే ఆలోచన గ్రీన్లాండ్లో పెరుగుతుంది. ఈ ఆలోచన తరువాత ధైర్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన ప్రతిపాదన రూపంలో తీసుకుంటుంది. భారతదేశంతో విలీనం కావడం లేదా భారతదేశంతో ప్రత్యేక రాజకీయ సైనిక యూనియన్ను ఏర్పాటు చేయడం అనే నిర్ణయం భావోద్వేగపరమైనది కాదు, కాని నెలల తరబడి అంతర్గత చర్చలు, సరిహద్దు నివేదికలు మరియు ప్రపంచ పరిస్థితి విశ్లేషణ తరువాత తీసుకున్న నిర్ణయం. గ్రీన్లాండ్ ప్రధానమంత్రి ముట్టే బొరుబ్ భారతదేశంతో పొత్తు పెట్టుకోవడం కేవలం భద్రతకు సంబంధించిన విషయం కాదు, మనుగడకు సంబంధించిన విషయం అని ఎగేడ్ మరియు అతని బృందం తేల్చి చెప్పారు. ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్లకుండా అమెరికాను వ్యూహాత్మకంగా నిరోధించగలిగిన ఏకైక దేశం భారతదేశం అని వారు విశ్వసిస్తున్నారు. ఈ ఆలోచనను దృష్టిలో ఉంచుకుని భారతదేశానికి అత్యంత గోప్యమైన సందేశం పంపబడుతుంది. ఇది అధికారిక దౌత్యలేఖ కాదు, గ్రీన్లాండ్ సహాయం కోరుతున్నట్లు వెనుకమార్గాల ద్వారా పంపబడిన స్పష్టమైన సంకేతం. ఈ సహాయం కేవలం వాక్చాతుర్యం లేదా సమర్థన రూపంలో ఉండదు, వాస్తవ భద్రత మరియు రాజకీయ రక్షణ రూపంలో ఉంటుంది. భారతదేశంతో విలీనం కావడం లేదా దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం వంటి ఎంపికలను గ్రీన్లాండ్ తీవ్రంగా పరిగణిస్తుందనే సందేశం ఈ సందేశంలో స్పష్టమవుతుంది. ఈ సందేశం న్యూఢిల్లీకి చేరగానే భారతీయ అధికార వర్గాల్లో ఒక రకమైన కార్యకలాపం మొదలవుతుంది. ఈ ప్రతిపాదన అపూర్వమైనది, ప్రమాదకరమైనది మరియు ప్రపంచ సమతుల్యాన్ని మార్చే సామర్థ్యం కలిగినది. ఈ అంతర్గత కార్యకలాపాల గురించి డెన్మార్క్కు తెలియగానే ఒక భయానక వాతావరణం నెలకొంటుంది. భారతదేశం ఈ సమీకరణంలోకి ప్రవేశిస్తే గ్రీన్లాండ్పై తమ నియంత్రణ కేవలం కాగితం మాత్రమే అవుతుందని డానిష్ విధాన నిర్ణయాతలు బాగా అర్థం చేసుకున్నారు. భారతదేశం అనే పేరు అమెరికాను కూడా ఆలోచించేలా చేస్తుంది. భారతదేశం ప్రవేశించడమంటే ఆర్కిటిక్ ప్రాంతంలో కొత్త సూపర్ పవర్ శాశ్వతంగా ఉనికిలోకి వస్తుందని మరియు నాటో యొక్క మొత్తం వ్యూహంలో ఒక పెద్ద మార్పు అని డెన్మార్క్కు తెలుసు. అందుకే భారతదేశం గురించి ప్రస్తావించగానే డానిష్ రాజకీయ వర్గాల్లో ఆందోళన మరియు భయం వాతావరణం ఏర్పడుతుంది. న్యూఢిల్లీలో మొత్తం విషయం అత్యంత రహస్యంగా నిర్వహించబడుతుంది. ఇది కేవలం ప్రాంతీయ సమస్య కాదని, ప్రపంచ అధికార సమతుల్యతకు సంబంధించిన ప్రశ్న అని భారతదేశం అర్థం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మొత్తం పరిణామాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. భారతదేశం ఎటువంటి విస్తరణ విధానాన్ని విశ్వసించదని వారికి స్పష్టంగా తెలుస్తుంది.
కాని ఒక దేశం స్వచ్ఛందంగా భారతదేశాన్ని విశ్వసించి భద్రతను కోరుకుంటే దానిని విస్మరించడం భారతదేశ ప్రపంచ పాత్రకు విరుద్ధమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దౌత్యం, భద్రత మరియు భవిష్యత్తు అవకాశాలను సమతుల్యం చేసే రహస్య వ్యూహాన్ని రూపొందించారు. ఈ వ్యూహం ప్రకారం భారతదేశం ముందస్తుగా ఆర్కిటిక్ ప్రాంతానికి కొన్ని రక్షణాత్మక సైనిక వనరులను పంపుతుంది. యుద్ధం ప్రారంభించడం లక్ష్యం కాదు, భారతదేశం పరిస్థితిని తేలికగా తీసుకోవడం లేదని స్పష్టమైన సందేశాన్ని పంపడం. అనవసరమైన ప్రపంచ గందరగోళాన్ని నివారించడానికి ఇది ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా జరుగుతుంది. ఇంతలో ప్రధానమంత్రి మోడీ గ్రీన్లాండ్కు రహస్య పర్యటన ప్రణాళిక చేయబడింది. ఇది ప్రజా కార్యక్రమాల నుండి పూర్తిగా వేరుగా ఉంటుంది. ప్రపంచానికి తెలియదు, కానీ అధికార కేంద్రాలలో ఏదో పెద్ద విషయం జరుగుతోందని స్పష్టమవుతోంది. ఈ సమయంలో భారతదేశం అడుగుపెట్టి రహస్యంగా ప్రత్యేక రాజకీయ ఆర్థిక యూనియన్ లేదా విలీనం పరిగణించాలని ప్రతిపాదిస్తోంది. గ్రీన్లాండ్ ప్రజల స్వరం స్పష్టంగా ఉంది. మనం యుఎస్ నుండి బయటపడాలంటే మనం భారతదేశాన్ని తీసుకురావాలి. భారతదేశం ఈ ప్రతిపాదనను వ్యూహాత్మక దృక్పథం నుండి తీవ్రంగా పరిగణించింది. గ్రీన్లాండ్ ముఖ్యమైన ఖనిజ మరియు సముద్ర మార్గాలను కలిగి ఉంది. అయితే భారతదేశం కూడా దీనిని భద్రత మరియు మానవతా దృక్పథం నుండి చూసింది. గ్రీన్లాండ్ ప్రజలు అమెరికా తమను కేవలం సైనిక స్థావరంగా మాత్రమే చూస్తోందని భయపడుతున్నారు. తత్ఫలితంగా గ్రీన్లాండ్కు ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా గౌరవనీయమైన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని భారతదేశం గుర్తించింది. మొదటి అడుగుగా భారతదేశం ఆర్కిటిక్ ప్రాంతానికి కొన్ని రక్షణ పరికరాలు మరియు సాంకేతిక సామాగ్రిని పంపింది. ఈ చర్యను బహిరంగపరచలేదు, కానీ సందేశం స్పష్టంగా ఉంది. భారతదేశం గంభీరంగా ఉంది మరియు దౌత్యపరంగా మాత్రమే కాకుండా భద్రతా హామీలను కూడా అందించగలదు. ఇంతలో గ్రీన్లాండ్ ప్రధానమంత్రి ముట్టే బూరోయెగేడ్ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ వేదికపై గ్రీన్లాండ్ ప్రజల స్వరానికి కొత్త స్వరం ఇవ్వడానికి ప్రయత్నించిన నాయకుడిగా ఆయన ఆవిర్భవించారు. ఇది డెన్మార్క్కు ఎదురుదెబ్బ, ఎందుకంటే గ్రీన్లాండ్ భారతదేశం వైపు మొగ్గు చూపడం డెన్మార్క్ పాత్రను బలహీనపరుస్తుంది. డానిష్ విధాన నిర్ణేతలు దీనిని నిరోధించడానికి ప్రయత్నించారు. అయితే గ్రీన్లాండ్లో కొత్త విశ్వాసం ఉద్భవించింది. గ్రీన్లాండ్ యువతరం, మేధావులు మరియు అనేక రాజకీయ పార్టీల నాయకులు యుఎస్ నుండి తప్పించుకోవాలనుకుంటే వారు భారతదేశంలో చేరాల్సి ఉంటుందని బహిరంగంగా చెప్పడం ప్రారంభించారు. ఈ మొత్తం పరిణామాన్ని యుఎస్ తీవ్రంగా పరిగణించింది. అమెరికాకు గ్రీన్లాండ్ ప్రాముఖ్యత కేవలం ప్రాదేశికమైనది కాదు, దాని ఆర్కిటిక్ వ్యూహంలో ఒక అంశం. భారతదేశం గ్రీన్లాండ్లో పట్టు సాధిస్తే అది అమెరికా ఆర్కిటిక్ విధానం యొక్క మూలాన్ని కదిపేయగలదు. అమెరికా తన సైనిక మరియు దౌత్యపరమైన బలాన్ని పెంచడం ప్రారంభించింది, మరియు గ్రీన్లాండ్ చేసే